ఇక వీళ్ళు చేసిన అప్పులు మీ అందరికీ తెలుసు కదా, ఒకసారి ఈ చిత్రం అందరూ చూడాలి. కాంగ్రెస్ దారుణం ఏంటంటే కాంగ్రెస్ చేసిన అప్పులు అక్షరాల 50,118 కోట్ల రూపాయలు. అప్పు దేనికోసం? ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టిందా? లేదు. పోనీ రైతు భరోసా ఇవ్వలేదు. పోనీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు. నెల నెల పింఛన్లు పడటం లేదు. మరి అంత సొమ్ము ఏమైనట్టు? వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ల ఫోటోలు వేసిన ఇలా ప్రతి ఒక్కరి ఫోటో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్ రాజనరసింహ, రేవంత్ రెడ్డి, తుమ్మల, పొంగిలేటి, సీతక్క, దాంతోపాటు పొన్నం, బట్టి, కొండా సురేఖ, దుద్దిల్ల. మరి ఏం చేసిలు ఈ మంత్రులందరూ? ఈ పైసలను ఏం చేసిలు? 50,118 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి? క్లియర్ కట్గా దీనికి మాకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. 50,118 కోట్ల రూపాయలు అనతి కాలంలో, కేవలం 8 నెలల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పు చేసింది. అంటే వీళ్ళు 5 సంవత్సరాలలో వీళ్ళకు పరిపాలన అప్పచెప్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెడుతుంది. భారతదేశాన్నే మించిపోతుంది. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. 50,118 కోట్ల రూపాయలను అప్పు చేసి ఈ పైసలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? దేనికి ఖర్చు చేసిళ్ళు? ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత లేదా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, ఏంది అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా చేయాలి. ఇక చూడుర్రి.